దేవుని లేఖనాలు ధ్యానించటం ద్వారా మనకు కలిగే అనేక ప్రయోజనాల్లో అనేక శ్రేష్టమైన ప్రయోజనాల్లో కొన్ని శ్రేష్టమైన ప్రయోజనాలు మనం ధ్యానం చేసుకుందాం వాక్యం చదవటం ద్వారా. ప్రయోజనాలు ఒకదాని తర్వాత ఒకటి చక్కచక్క లేఖనాలు చదువుతూ అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు, అది ఎవరి ధర్మశాస్త్రం? భక్తులది కాదు, పుణ్యపురుషులది కాదు, యాజకులది కాదు, ప్రవక్తలది కాదు, మిఖాయేలు గాబ్రియల్ లాంటి ప్రధాన దూతలది కాదు, కెరూబులు షెరూబులది అసలే కాదు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, వాక్యమయ్యున్న దహించు అగ్నైన రోషము కలిగిన మహాదేవుడు ఆ యెహోవా ధర్మశాస్త్రం. స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు ఎందుకంత వివరంగా చెప్పాను ఇప్పుడంటే, మనం అలా ఉంటామని కాదు, కానీ వీ టేక్ దిస్ బుక్ వెరీ లైట్లీ. ఈ పుస్తకంలో ఉన్న మాటలను మనం చాలా లైట్గా తీసుకుంటున్నామేమో. లైట్గా అంటే భక్తిగానే చదువుతామేమో, కానీ మరలా మాట చెప్పక తప్పదు. ఎస్, మెనీ ఆఫ్ అస్ వీఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్, వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ, ఈవెన్ టు హోల్డ్ దిస్ బుక్, టు ఓపెన్ దిస్ బుక్, టు రీడ్ దిస్ బుక్, టు మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకాన్ని పట్టుకోవటంలో కానీ, పుస్తకాన్ని తెరవటంలో కానీ, పుస్తకంలోని విషయాలు చదవటంలో కానీ, చదివిన విషయాలను ధ్యానించడంలో కానీ కొంచెం తేలికైన మనసు మనకు తెలియకుండానే మనలోకి వచ్చిందేమో. అందుకే చాలా ప్రయోజనాలు మనం పొందుకోవట్లేదేమో. విశ్వాసంలో పరిమాణం పెరగటం లేదేమో, ప్రార్థనలో మార్పులు రావటం లేదేమో. బహుశా వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, దేవుడు ఇప్పటికనే బయలుపరిచిన మాటల మీద మనకు నమ్మకం లేకపోతే, ఇంకా క్రొత్త విషయాలు బయలుపరిచే ప్రయోజనం ఏముంది చెప్పండి? మనలో మన మాట బయలుపరిచిన ఆయన, ఎవ్వరికీ తెలియని రహస్యం బయలుపరిచిన ఆయన, రాబో దినాలు ఎలాగుంటాయో చెప్పునైనా, లేఖనాలు అందరికీ తెలిసింది కాదు, నాకు రహస్యం చెప్పాలయ్యా అని ఆశతో అడిగితే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన చెప్పేస్తారన్నట్టుగానే లేఖనాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షికి బుద్ధి చెప్పే రీతిలో ఇప్పటికే ప్రత్యక్షపరచబడిన లేఖనాల మీద నీకు దృష్టి లేదే. ఇప్పటికే దేవుడు మనం భయభక్తులతో నడుచుకొనుట కొరకు ఆజ్ఞాపించి దీన్ని పాటించండి అని చెప్పిన మాటలు చదవటంలోనే నీకు ఏకాగ్రత, ధ్యానము, ఆసక్తి లేకపోతే క్రొత్త ప్రత్యక్షతలో నీకు చెప్పటం వల్ల ఏంటి ప్రయోజనం? క్రొత్త రహస్యాలు దేవుడి దర్శనం నీకు చూపించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరికీ తెలియని రహస్యాలు చెప్తానన్నావు కదా. 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఎవరికీ తెలియని నిగూఢ రహస్యములు నీకు బయలుపరుస్తాను అన్నారు కదా. అది అబద్ధం కాదు, 100% నిజం. కానీ మరొక కోణంలో నుంచి ఆ మాటను ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ ఒప్పించే ఆ విధానానికి మనం లోబడుతూ ఆలోచన చేస్తే, ఏదో రహస్యాలు తెలుసుకోవాలట, ఆయన అడిగితే చెప్పేస్తాడట, ప్రార్థన చేస్తే చెప్పేస్తాడట, ఉపవాసంలో ప్రార్థన చేస్తే మరింత ఖచ్చితంగా చెప్పేస్తాడని నాకు నమ్మకం. ఎవరికీ తెలియని మర్మం నాకు తెలియాలి, ఎవరికీ తెలియని రహస్యాలు నాకు తెలియాలి. అవి చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోవాలి అని ఆశతో దైవజనులైనా, సంఘ పెద్దలైనా, కొంతమంది విశ్వాసులైనా ఆత్రత పడిపోతారు. తప్పేం లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఇలా ప్రశ్నిస్తే నా సమాధానం ఏంటి? ఇలాగైనా ఆలోచన చెప్తే నా సమాధానం ఏంటి? ఎందుకంటే ప్రత్యక్షపరచబడిన, ఆచరించమని, ధ్యానించమని, ఆలోచన చేయమని, అలాగున నడుచుకోమని, ఆ లేఖనాల్లో నేనున్నాను, ఆ లేఖనాల్లో నా ఆత్మ ఉన్నారు, ఆ లేఖనాల్లో స్వస్థత ఉంది, ఆ లేఖనాల్లో జ్ఞానం ఉంది, ఆ లేఖనాల్లో
నా పవిత్రత ఉంది, ఆ లేఖనాల్లో నా శక్తి ఉంది అని చెప్పిన మాటలలోనే ఆ మాటలనే నీవు పట్టించుకోకుండా ఇంకా క్రొత్త సంగతులు బయలుపరచు ప్రభా అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? హౌ సీరియస్ యు ఆర్ యాజ్ యు ఆర్ ప్రేయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. అలాగ ప్రార్థించటం వెనుకున్న నీ ఆలోచన ఏంటి? నీ ఆశయం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? లేఖనం తీయవు, లేఖనం చదవవు, లేఖనం ధ్యానం చేయవు, లేఖనానుసారంగా నడవటానికి ఎన్నో 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 రోజులు పడుతుంది నీకు. ఇంకా క్రొత్త సంగతులు బయలుపరిచే ఉపయోగం ఏంటి? క్రొత్త రహస్యాలను చెప్పి ఉపయోగం ఏంటి? క్రొత్త ప్రత్యక్షతలు నీకు ఇవ్వటం వల్ల ఎవరికి ప్రయోజనం? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలా చిన్న పిల్లలతో టీచర్ గారు చెప్పే మాటలాగా ఉంటుంది. అది రెండో ఎక్కమేనో చదువు, మూడో టేబులే నీకు రాదు, నాలుగో టేబులే నీకు రాదు. ఆ థియరమ్స్, ఆ ప్రిన్సిపల్స్, ఆ ట్రోపాజియమ్స్ ఇవన్నీ చెప్పమంటావు. నీకు ఏమర్థం అవుతుంది? చెప్పిన ఏంటి ప్రయోజనం? చెప్పు. 2 ఎకరం దగ్గరే ఆగుతున్నావు, 4 ఎకరం దగ్గరే ఆగుతావు, ఆ టేబుల్స్ దగ్గరే వెనక ముందు చూస్తావు. ఇంకా ట్రోపాజియమ్స్, ఆ ప్రిన్సిపల్స్, ఆర్కిమిడీస్ సూత్రం ఇవన్నీ నీకు చెప్పి ప్రయోజనం ఏంటి అన్నట్టు టీచర్ గారు అంటారు కదా, నవ్వుతాడు. ఏంటి ప్రయోజనం? ఏంటి హడావిడి? మొదటి పాఠం, రెండో పాఠం పరీక్ష ఉంటుంది, రాయాలి. అప్పుడే 30వ పాఠం చెప్పమంటావేంటి నువ్వు అన్నట్టు. ఇది నిజంగా చిన్నపిల్లలుగా ప్రభు పాద దగ్గర కూర్చొని, మార్త అయితే వంటింట్లో చాలా హడావిడిగా ఉంది, చాలా పని భారం పెట్టేసుకుంది, విస్తారమైన పని పెట్టేసుకుంది. అయితే మరి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం శ్రద్ధతో వింటూ ఉంది. వాక్యం శ్రద్ధతో వింటూ ఉంది. వాక్యం శ్రద్ధతో వింటూ ఉంది. ప్రభు అంటున్నారు, అది ధన్యత, అది ధన్యత. అది దొరికే సమయంలోనే, అది వచ్చే సమయంలోనే అంత మనసు నిండా నింపుకోవాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ మర్చునాలు అనేదో కథలుగానో లేదో వాక్యము వినాలట అంత తేలిగ్గా తీసుకోకుండా ఆ యేసయ్య ప్రతి మాట మనం ప్రేమతో స్వీకరించాలి, ఆజ్ఞగా స్వీకరించాలి. అందులో ఏ ప్రయోజనం లేకపోతే, అందులో నిజంగా ఏ దైవత్వం లేకపోతే యేసుక్రీస్తు ఎందుకంత దాని గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాడు? వంట ముఖ్యం కాదా? అతిథి ముఖ్యం కాదా? అతిథులు వస్తే వంట చేసుకోవద్దంటారా? కానే కాదు, అది కూడా పరిచర్యే. వాక్యం 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 అంటూ 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత శిష్యులందరూ కూడా చాలా సమయం అయిపోయింది, చీకటి పడిపోతూ ఉంది, వీళ్ళింటికి పంపించేసేవయ్యా బాబు అంటే ఆతిథ్యం ఆయన ఇచ్చాడు ఆశ్చర్యకరంగా. స్తోత్రం కలుగును గాక. సో లేఖనం ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ ఉపవాస దినాలు మధ్యలో కానీ, ఈ రోజు నుంచి కానీ, ఉపవాస దినాలు పూర్తయిన తర్వాత కానీ, ఉపవాస దినాల్లో దేవుడు మనకు నేర్పించే పాత సంగతులే కొత్తగా కనపడవచ్చు, కొత్తగా వినపడవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. ఏదేమైనా నేను నమ్ముతున్నాను, ఈ మాటలను మన అంతరాత్మలోనికి ఎవరికి వారమే స్వచ్ఛందంగా భయభక్తులతో స్వీకరిస్తే మన ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా గొప్ప మార్పు వస్తుంది. మన ప్రార్థనా జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. మన విశ్వాసంలో కూడా లెవెల్ పెరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు లేఖనాల్లోకి వెళ్లకుండా, ప్రయోజనాలు ఏంటో వరుసపెట్టి చెప్పకుండా ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యం చెప్పాలి. నాకు జరిగే సాక్ష్యమే, నాకు కలిగే సాక్ష్యమే. గత 3-4 సంవత్సరాల నుంచి వాక్యాన్ని చాలా విరివిగా చదువుతున్నా, చాలా ధ్యానంతో చదువుతున్నా, చదివిన మరలా చదువుతున్నా. గొప్ప కోసం కాదు, అలా చదివితే బాగుంటుందేమో అనుకున్నా. నిజంగా ధ్యానంతో మనసు పెట్టి చదివేనా అనే మాటను పక్కకు పెట్టిన బైబిల్ అంతా కూడా పాత నిబంధన మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు 3 నెలల్లో చదవాలని పెట్టుకున్నా. 3 నెలల్లో పూర్తి చేయాలి. సభలకు వెళ్తూ ఉండాలి, ఇంటి పనులు చక్క పెట్టుకోవాలి, చర్చి పనులు చక్క పెడుతూ ఉండాలి, కోటాలకు వెళ్తూ ఉండాలి, మధ్య మధ్యలో కోటాలకు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఉన్నా సరే 3 నెలల్లో బైబిల్ చదవటం పూర్తి చేయాలి.
ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకుంటూ కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్న ఇన్ని అధ్యాయాలు ఇలాగన ఈ సమయానికి. ఇదెంత పెద్ద కష్టం కాదని అనుకున్నా 3-4 సంవత్సరాల క్రితం. మొదట్లో కష్టం అనిపించింది, చదవటం కష్టం కాదు, 3 నెలలు కాదు 4-5 నెలలు పట్టేది. అలా రాను 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 నమ్మండి 3 నెలలకు ఒకసారి బైబిల్ చదవటం పూర్తి చేస్తున్నా. ధ్యానం కాదు, చదవటం పూర్తి చేస్తున్నా సిస్టమేటిక్గా. నమ్మాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో ఆ కారణం కూడా చెప్తా. అలాగ 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కోట అనండి, మరొక అనండి, చదవాల్సిందే, పూర్తి చేయాల్సిందే. భోజనం కాస్త పక్కకు పెట్టైనా సరే, ఎవరైనా వస్తే ఒక అర్ధగంటలో వస్తాను అని చెప్పైనా సరే అధ్యాయం పూర్తి చేయాలి, ఆ కోట పూర్తి చేయాలి. పాత నిబంధనలో ఇన్ని అధ్యాయాలు, క్రొత్త నిబంధనలో ఇన్ని అధ్యాయాలు. కీర్తనల భాగం ప్రత్యేకంగా చదువుతాను, ప్రకటన భాగం ప్రత్యేకంగా చదువుతాను. ఉదయం అర్ధగంట, మధ్యాహ్నం అర్ధగంట, సాయంకాలం అర్ధగంట, రాత్రి పడుకోబోయే మీద అర్ధగంట, 2 గంటలు ఒక సిస్టమేటిక్గా చదివితే 3 నెలల్లో బైబిల్ చదవచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్. ప్రణాళిక వేసుకొని దాన్ని అనుసరించే సీరియస్నెస్తో చదవలేనేమో అనుకోవటం కాకుండా ప్రయత్నం చేస్తాను. మొదలు పెడితే 3 నెలలు కాదు 4-5 నెలలు పట్టచ్చు. మొదట్లో పని వాళ్ళు చదవలేకపోవటము, రోజుకు 4 అర్ధగంటలు కాదు 1 అర్ధగంటే చదివే అవకాశం ఇచ్చినందువల్ల జరగచ్చు. కానీ సీరియస్నెస్ పెంచుకునే కొద్ది రాత్రి చెప్పుకున్నాం కదా, వీ విల్ బి సక్సెస్ఫుల్. స్తోత్రం కలుగునుగా. అతిశయంతో చెప్పట్లేదు. ధ్యానం చేయకుండా చదువుకోవటం, మేము చదువుతామంటే చదవండి మరి. మామూలుగా చదువుకోవద్దు దైవజనులు చెప్తారు కదండి, ధ్యానం చేస్తూ చదవాలని చెప్తారు కదండి. అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ అగ్రీ విత్ దట్ ప్రిన్సిపల్. ఆ దైవిక సూత్రంతో నేను ఖచ్చితంగా ఏకీపిస్తాను. కానీ ఒక చిన్న పిల్లోళ్ళగా చదవాలి. ఎందుకు చదవలేను? ముందు 6 నెలలకు ఒకసారి అనుకున్నా, తర్వాత 4 నెలలకు ఒకసారి అనుకున్నా, తర్వాత ఇప్పుడు 3 నెలలకు రన్నింగ్లో ఉన్నా. 3 నెలలకు పూర్తయిపోతుంది బైబిల్. వరుసపెట్టి చదవట్లేదు. పాత నిబంధన 8 అధ్యాయాలు, తర్వాత క్రొత్త నిబంధన 8 అధ్యాయాలు, మళ్ళీ మధ్యలో కీర్తనల భాగం సామెతలు ప్రత్యేకంగా చదువుతా, మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ప్రకటనలు ప్రత్యేకంగా చదువుతా. అలాగా మినిమం అర్ధగంట పెట్టుకున్నా. అర్ధగంట అంటే కాసేపు ఇలా కూర్చుని అలా మొబైల్లో మాట్లాడి ఎవరైనా వస్తే కొంచెం పలకరిస్తే అర్ధగంట ఊరికే అయిపోద్ది. అవును కదా చెప్పండి? అర్ధగంట ఊరికనే, అప్పుడే అర్ధగంట అయిపోయింది అనుకో. ఆ అర్ధగంటలో మీరు మామూలుగా అలా కథ చదివినట్టుగా చదువుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా 6-8 అధ్యాయాలు చదవచ్చు అర్ధగంటలో. కొన్ని అధ్యాయాలు ఎక్కువ ఉండొచ్చు. 6-8 అధ్యాయాలు అర్ధగంటలో చదవచ్చు. సో దాన్ని బట్టి ఆలోచించేయండి. సో ఇవన్నీ చదువుతున్నాను, మీరు కూడా చదవగలరు, చదివి చూడండి అని చెప్పినా, అది పోటీగా మీరు ప్రారంభించినా ఆశీర్వాదం మాత్రం తప్పుకుంటుంది. నేను గమనించాలనుకుంటూ గమనించలేదు, కానీ అనిపించేస్తూ ఉంది. ప్రార్థనలో మార్పు వచ్చింది, ప్రార్థన సమయంలో మార్పు వచ్చింది, ప్రార్థన జీవితంలో మార్పు వచ్చింది, ప్రార్థనలో నేను పలికే మాటల ఆ స్థితిలో మార్పు వచ్చింది. ష్యూర్, 100% గ్యారంటీ. స్తోత్రం కలుగునుగా. ప్రార్థనలో మార్పు రావాలి, ఏం పదాలు పెట్టాలి, విశ్వాసం పెరగాలి, ఖచ్చితంగా ఈ సమయానికి ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థించాలి. మనం చాలా ప్రయాసపడుతుంటాం. ఈ మాటలు మరి నా పట్ల జరిగాయో, ఎందుకు జరిగాయో, మీకు జరుగుతే లేదో అలాగే నేను సంశయంతో చెప్పను. కానీ ఈ సాక్ష్యాలకి మాటలు ఈ రాత్రి కొద్ది మందిలోనూ పంచుకుంటున్నాను. చదివితే ఏమవుతుంది అనుకుంటాం, ధ్యానంతో చదివితే మనసు లోపలికి వెళ్తుంది, కానీ ఊరికే చదువుకుపోతే ఏమవుతుంది అనుకుంటాం. ఏం కాకపోవచ్చు, కానీ ఈ మాటలు నేను చూస్తున్నాను. ప్రార్థనలో అర్ధగంటకే దాదాపు ప్రార్థన ముగించే విధానం అప్పుడప్పుడు వచ్చేది. కానీ వాక్యం ఇలా చదవటం ప్రారంభించేటప్పటికీ ప్రార్థన కంటిన్యూ అవుతోంది. ప్రార్థనలో నేను ఎక్కువగా వచనాలే మాట్లాడుతున్నా. సొంత మాటలు ఇలాగానే పిల్లల కోసం వాళ్ళ కోసం చెప్పినా, వాటితో పాటు లేఖనంలో ఎలా ఉంది కదా, లేఖనంలో ఎలా ఉంది కదా, ప్రభా నువ్వు మాటలు ఎలా చెప్పావు కదా అంటూ ఆ మాటలే అలాగలా ప్రార్థనలో వచ్చేస్తుంటాయి.
మాట్లాడేస్తూ ఉంటారు. నిజానికి ఆ రెఫరెన్స్ ఎక్కడుందంటే చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పలేను. కానీ ప్రార్థనలో ఒక ఫ్లోలో వచ్చేస్తున్నాయి వచనాలు. ఒక దైవజనుడు అంటారు, ప్రార్థనలో దేవుని మాటలు చొప్పించి ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుందట. స్తోత్రం కలుగును గాక. చాలా పవర్ఫుల్గా ఉంటుందట. అది నేర్చుకోమని చెప్తారు. మొన్న వెళ్ళినప్పుడు కూడా అది కన్ఫర్మ్ చేశారు అక్కడ దైవజనులు. నేను సందేహం అడిగితే నా భుజమే చేసి నిజమే బ్రదర్ అలా కన్ఫర్మేషన్. వాళ్ళ ప్రసంగాల తీరులో బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదివితే ప్రార్థనలో ఉద్యోగం వస్తుంది, బైబిల్ ఎలా చదివితే విశ్వాసంలో ఆ పరిమాణం ఎలా పెరుగుతుంది అని వాళ్ళు చెప్పే ఆ పాయింట్ చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి అదే నడుస్తూ ఉంది నా జీవితంలో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో దేవుడు అలా కన్ఫర్మ్ చేస్తారు. కనుక ఊరికనే చదివితే ఊరికనే అనొద్దు. అస్సలు ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటేనే ఏదో జరుగుద్ది. లేఖనం తెరిచి అలా కూర్చుంటేనే ఏదో జరుగుద్ది. లేఖనాల మీద అలా దృష్టి పెడితేనే ఏదో జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మితే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. అలాగ ఎదురుగా ముఖం అలా పెట్టుకుని కూర్చోమని చెప్పను, కానీ ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఒకటి, ప్రార్థనా సమయం పెరిగింది. ప్రార్థనలో ఎక్కువగా వచనాలను ఉదహరిస్తూ ప్రార్థన చేసే విధానం స్టార్ట్ అయింది. విశ్వాస పరిమాణం కూడా పెరిగింది. స్తోత్రం కలుగునుగా. విశ్వాస పరిమాణం అంటే అంతకుముందు అంత విశ్వాసం ఉందా, ఇప్పుడు ఎంత విశ్వాసం ఉంది, పరిమాణం పెరిగిందని మీకు ఎలా తెలుసండి, తక్కడెక్కడుందండి అని అంటే చెప్పలేను. కానీ దేవుని ముందు ప్రార్థనలో నేను పలికే మాటల తీరులో ఉన్న విశ్వాసపు స్థాయి పెరిగింది. ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నేను పలికే మాటల తీరు మారింది. ఇతరుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు అంతకుముందు కన్నా నాకు తెలుసు నాలో విశ్వాసం లెవెల్ పెరిగిందని. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాగ ఇంకా 2 మాటలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు మధ్యాహ్నం ఆ తరగతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దేవుని లేఖనం, మన కొరకు వ్రాయించిన లేఖనం, మనం చదవటం కోసం వ్రాయించిన లేఖనం, ఆయనతో సహవాసం అంటేనే లేఖనం చదవటం, ఆయన ముఖదర్శనం చేయటం అంటేనే లేఖనం చదవటం, ఆయన ముఖం చూడాలని ఆశపడటమే లేఖనం చదవటం అనే విధానంలో ఉన్నటువంటి ప్రయోజనాలను తెలియకుండానే నేను పొందుకున్నాను. ఎక్కువసేపు ప్రార్థన చేయొచ్చు, ప్రార్థనలో భాష మారుతుంది అలా చెప్పేస్తే అది వేరే మళ్ళీ కొత్త సిద్ధాంతం అయిపోద్ది. అలా చెప్పను. కానీ లేఖనంలో ఉన్న బలం, లేఖనంలో ఉన్నటువంటి ప్రభావం, లేఖనంలో ఉన్నటువంటి కంటికి కనపడినటువంటి దైవికమైన ఆత్మ సంబంధమైన ఆ శక్తి మనకు తెలియకుండానే లోపలికి వెళుతుంది. ఈ అక్షరము నరంలో పనిచేయకపోవచ్చు, ఈ అక్షరం ఎముకల్లోకి వెళ్ళకపోవచ్చు, ఈ అక్షరం చర్మం లోపలికి వెళ్ళకపోవచ్చు, ఈ అక్షరం నాకు ప్రేగుల లోపలికి వెళ్ళకపోవచ్చు, కానీ అక్షరము, పదములో ఒక అర్థము, అర్థం వెనకాల ఒక ఆలోచన, దాని వెనకాల ఒక తాత్పర్యం ఎప్పుడైతే ఉందో అది నా జ్ఞానం మీద పనిచేస్తుంది. అసలు చదవటం అంటేనే జ్ఞానం. వాక్యాలు చదవటం, ఈ వాక్యం కాదు, ఈవెన్ సైన్సెస్ పాఠాలు చదవటం అంటేనే జ్ఞానం, తెలుసుకోవటం. మైండ్ మీద బాగా పనిచేస్తుంది. మెంటల్ ఎబిలిటీ చాలా డెవలప్ అవుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. జ్ఞాపక శక్తి పెరగాలంటే అదేంటది, అయ్యో లేహ్యాలు తినమంటారు ఆయుర్వేదంలో. ఇది తినండి, అది తినండి, ఇది తాగండి. మీ అబ్బాయికి 2 మార్కులు వస్తాయి, తిన్న తర్వాత 200 మార్కులు వస్తాయి నమ్ముతుంటారు కొంతమంది. మీ అబ్బాయి పిరికోడుగా ఉన్నాడా, ఊరికి నిద్రపోతాడా, వీళ్ళు నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్నాను. ఈ ఆలోచనలు వచ్చినాయి. ఈ అనుభవం నేను ఈ మధ్యన చూడటం ప్రారంభించాను కాబట్టి ధైర్యంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. అసలు వాక్యం చదువుతుంటేనే ఆత్మ సంబంధమైన కార్యం మనకు తెలియకుండా మనలో జరగటం ప్రారంభమవుతుంది. కనుక మీరు ట్రై చేసి చూడండి. స్తోత్రం కలుగును గాక. ట్రై చేసి చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఊరికి అలా చదువుకుపోతేనే అంత ప్రభావం నాలోకి వస్తే, ఆ వాక్యం మీద మనసు పెట్టి ధ్యానం చేస్తే ఇంకెంత ప్రభావం ఉంటుందో. ఆ మనసు పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తానో అంతరాత్మ లోపలికి వెళ్ళిపోతుంది. అది ఆ లోపలికి వెళ్ళిన వాక్యం దాన్ని అనుసరించడం ప్రారంభిస్తే ఇంకెంత గొప్ప కార్యం జరుగుతుందో.
అందుకే యేసయ్య అంత గొప్ప పెద్ద మాట అన్నాడు. కేవలం మానవుడు మనిషికి రోజు రొట్టె మాత్రమే చేత కాదు కానీ దేవుని నోటి మాట, దేవుని మాట కాదు, దేవుని నోటి మాట, ఆ మాట వల్ల ఆ మాటను బట్టి బ్రతుకుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా బ్రతకాలన్నా, మానసికంగా బ్రతకాలన్నా, శారీరకంగా బ్రతకాలన్నా, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్నా ఈ మాట తప్ప మరొక మాట దిక్కులేదు. స్తోత్రం కలుగునుగాక. నాకు దినకరణ గారు అంటే ఇష్టం అనుకోండి, కాసేపు డిజిఎస్ దినకర్ గారు అంటే ఇష్టం అనుకోండి. ఆయన పుస్తకాలు బాగా ఇష్టపడి చదువుతాను. చదివిన పుస్తకం మళ్ళీ 6 నెలలకు మళ్ళీ తీసి చదువుతాను కంప్లీట్ చేసిన. అలాగా కొంతమంది దైవజనుల యొక్క వివరణ చెప్పే కొన్ని శ్రేష్టమైన పుస్తకాలు చాలా బాగా చదువుతాను. అదే రీతిలో బైబిల్ చదవటం తగ్గిస్తాను. ఒకవేళ బైబిల్ చదివినా, బైబిల్ 10 నిమిషాలు చదివి అందరూ రాసిన పుస్తకాలు 3 గంటలు చదివాను అనుకోండి, తప్ప ఒప్ప అంటే ఆ డిబేట్కి సమయం కాదు. కానీ దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దినకరణ గారి పుస్తకం 30 పేజీలు చదివాను. రేన్హార్డ్ బోంకీ గారి యొక్క పవర్ఫుల్ బుక్ సాయంకాలం 3 గంటలు చదివాను అంటూ బైబిల్ చదవకపోయినా పర్వాలేదని అనను కానీ అనుకోను కానీ ఆ ఉద్దేశంతో బైబిల్ పక్క పెడితే ప్రమాదం. ఆ దైవజనులు రాసిన బైబిల్ ఆధారం చేసుకుని రాసి ఉండొచ్చు, అనుభవాలు రాసి ఉండొచ్చు, ఆత్మీయ సత్యాలే కావచ్చు, అవి దేవుని ప్రత్యక్షతలే కావచ్చు, కానీ అవి ఈ లేఖనములకు ప్రత్యామ్నాయం కాదు. ఇది చదవకపోయినా పర్వాలేదు, అది చదివితే చాలు అనటానికి నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాంటి టార్గెట్లు, అలాంటి ఆలోచనలు, అలాంటి తీవ్రమైన ఆలోచన విధానాలు మనం కలిగి ఉంటే ఈ బైబిల్ని అంత గట్టిగా పట్టుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. ప్రారంభించండి. ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి ఒక టైం టేబుల్ వేసుకోండి. నేనైతే ఇన్నది చేయాలనుకుంటున్నా. మీరు చదువుకున్నారు, లేకపోతే చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా తిరుగుతారు, ఒకటే ఫోన్లు వస్తాయి, పరుగులు పెట్టుకెళ్ళాలి అన్నట్టుగా మీకు పని ఉంటే, ఒకవేళ ఎంత పనిలో ఉంటే పోనీ ఓకే, ఆ పనులు చక్కబెట్టుకోండి. కానీ ఏ సమయాలు అర్ధగంట నాకు సులువు. తెల్లవారుజామున ఎవరు నిద్రలో, ఎవరు లంచ్కి ముందు, భోజనానికి ముందు ఒక అర్ధగంట చదివితే తప్ప భోజనం చేయను నేను, లంచ్ అనుకుందాం. సాయంకాలం స్నాక్స్ తినే ముందు, లేదా వాకింగ్కి వెళ్ళే ముందు, ఆటలాడుకోవటానికి వెళ్ళే ముందు అర్ధగంట చదివి ఆటలాడిన తర్వాత చదువుతానని అలా వాయిదా పెట్టను. చదివి ఆట ఆడతా. మధ్యాహ్నం చదివిన తర్వాతే లంచ్ నాకు అని అలా తీవ్రంగా ఒక సిస్టమ్ పెట్టుకోండి. రాత్రి డిన్నర్ పని పడుకునేటప్పుడు చదివి పడుకోవాల్సిందే అని పెట్టుకోండి. చదవండి. అలాగా నేను గ్యారెంటీ ఇవ్వాల్సిన పని లేదు. మీరే సాక్ష్యాలు చెప్పడం ప్రారంభిస్తారు. స్తోత్రం కలుగునుగాక. అనుభవం మీకు కావాలనుకుంటే ఓకే, గో హెడ్. గాడ్ విల్ బీ విత్ యూ. ఆయన తప్పకుండా మీతో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నాకు చాలా ఇష్టమైన మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుల కార్యముల తర్వాత వస్తుంది, 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసం. ఆ వినేది దేవుని గూర్చిన మాట. స్తోత్రం కలుగునుగాక. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళాను. సో ఈ 17, 18 వచనాలు చూస్తే మనం వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు వినుట అనే క్రియ అక్కడ జరగట్లేదు కదా. మనం చదువుకుంటున్నాం,
మనం చదువుకుంటుంటే ఎవరైనా చెప్తే వింటాం, కానీ మనం చదువుకుంటుంటే వినుట ఎలాగవుతుంది అని మీరు అనొచ్చు. మీ కళ్ళు చదువుతాయి. మీ కళ్ళు చదువుతూ లోపలికి ఆ సిగ్నల్ పంపిస్తూ ఉంటే మనసు ఆ మాటలను అర్థం చేసుకుంటూ చదువుతుంది. కళ్ళు చదువుతాయి అనుకుంటాం, లేదు, కళ్ళు చూసి అక్షరాలు కనపడుతూ ఉంటే మనసు చదువుతుంది. కళ్ళు మనసుతో మాట్లాడతాయి. స్తోత్రం కలుగునుగాక. ఇంచుమించు ఒక ఆలోచన ప్రకారం చూసుకుంటున్నాం అంతే. ఇలా జరుగుతుందంటే కాకపోవచ్చు. నేను పైకి చదివితే మరీ మంచిది. చాలామంది దైవజనులు మనసులో ప్రార్థన చేసుకుంటున్నానికి చాలామంది నిద్రపోతూ ఉంటారు. మనసులో ప్రార్థనను మొదలు పెడతారు, మనసులో ప్రార్థన చేసుకుంటే పర్వాలేదులే అంటారు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేదు, నేను కొంచెం చిన్నగా అన్నా సరే, ఏంటి మాట్లాడుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నావా, డిస్టర్బ్ చేయకు అంటారండి బాబు. అంచేత వీళ్ళతో గొడవ ఎందుకు, నేను మనసులోనే ప్రార్థన చేసుకుంటానంటే, మొదట్లో మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆసక్తితో కంటిన్యూ అయినా తర్వాత మనసులో ప్రార్థన చేసుకుంటానని అనుకుంటున్నావు కానీ నిద్రపోతావు. పైగా మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు మనసులో ప్రార్థన నువ్వు ప్రయత్నం చేసినా సరే నీ పెదాలు నీ మనసు ఆ మాటలు అంటున్నట్టుగా నువ్వు అనుకుంటావు, కానీ నీ మనసు బయట శబ్దాలను బట్టి బయట మాటలను బట్టి డిస్టర్బ్ అవుతూనే ఉంటావు. యూ కెనాట్ గెట్ ద కాన్సన్ట్రేషన్. కనుక చిన్నగానో పెద్దగానో నోరు బయటికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. మనలో మనం ఒక మాట అనుకుందాం, వాక్యంలో అలాగుందా, ఎక్కడుంది చూపించనంటే చటాలని చూపించకపోవచ్చు, కానీ ఒక సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అలవాటును మనం ధ్యానం చేస్తే బహుశా అందుకేనేమో అని మనకు తప్పకుండా ఆలోచన వస్తుంది. నిజానికి మనసులో కూడా ప్రార్థన చేసుకున్నా పర్వాలేదు, మనసులో ప్రార్థన చేసుకున్నా కాన్సన్ట్రేషన్ వస్తుంది. నాకు మీకు తెలియదేమో, నేను మనసులో 3 గంటలు ప్రార్థన చేసుకుంటా, నిద్రపోను అని ఒకవేళ మనం అతిశయంతో చెప్పినా, అది నిజమేగా చెప్పినా, లేదా ఎదుటివారి నోరు మోయించడానికి నా సంగతి నీకేం తెలుసు అని మొండిగా మాట్లాడినా, యేసుప్రభుకి మనం సలహా ఇద్దాం. ఈ రాత్రి ఉన్నారు ఇక్కడే, యేసుప్రభుకి సలహా ఇద్దాం. ఎందుకయ్య బాబు తెల్లారుజామున అడవుల్లో పోతావు, ఊరు వదిలేసి? ఎందుకు తెల్లవారుజామున అడవుల్లో పోతావు? అమ్మ దగ్గరో లేకపోతే శిష్యుల దగ్గరో అక్కడో కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మనసులో ప్రార్థన చేసుకోవచ్చు కదా. నీ ప్రార్థన చేయటం బాగా చేతనవును కదా, ఆ ప్రార్థన నేర్పిస్తావు కదా, అందులో దేవుని కుమారుడు కదా. నాన్న మాటలు వింటాను, నాన్న చిత్తం నాకు తెలుసు, నాన్న నేనే ఒకటేని మాట్లాడితే నాన్నతో ఉన్న సహవాసం ఇంకెవరికి ఉండదు కదా. అసలు నువ్వు కారణజన్ముడువు కదా. కనుక నిజానికి నువ్వు మనసులో మాకన్నా బాగా ప్రార్థన చేసుకోగలవు యేసయ్య. మాకైతే పిచ్చి ఆలోచనలు వస్తాయేమో, కానీ యు ఆర్ స్పెషల్. ఖచ్చితంగా నువ్వు మౌనంగా గంటల తరబడి ప్రార్థన చేసుకోగలం, మాకు తెలుసు అని ఖచ్చితంగా అనగలం. మరి ఎందుకు అలాగ అడవిలో పోతావు, ఎందుకు ఊరు వదిలిపోతావు, ఎందుకు వాకులు వదిలిపోతావు, ఎవరిని తీసుకోకుండా వెళ్తావు? వై 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 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, 5:7 ఉంటుంది. ఆయన శరీరధారైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుంచి తప్పించగలిగిన వానికి బ్రతిమలాడుతూ అంగలారుస్తూ మొరపెడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి మనసులో ప్రార్థన చేసుకోవటం కొన్ని సమయాల్లో న్యాయబద్ధమే, కొన్ని సమయాల్లో దేవుడు కూడా దాన్ని కొట్టివేయడు. కానీ అసలైన ప్రార్థనా జీవితానికి అది ప్రత్యామ్నాయం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి మాటలు మనకి చాలా త్వరగా లోపలికి వెళ్ళిపోతాయి. అలాంటి మాటలు సులువు, మనకి పట్టుకుంటాం. ప్రార్థన చేసినా చేయకపోయినా ఎవరికి తెలియదుగా. ఏం ప్రసాద్, మనసులో ప్రార్థన చేసుకుంటే ఎవరికి తెలియదు కదా. ప్రార్థన చేసుకోకపోయినా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడులే అనుకుంటారు కదా. ఒకవేళ నేను చెప్పినా అవునులే బాబు నువ్వు మనసులో ప్రార్థన చేసుకోగలవు అనుకుంటారు కదా అనే భావన మనం చీటింగ్ చేసుకుంటున్నట్టుగా వచ్చేస్తుంది. కానీ యేసుప్రభుకి ఆ సలహా ఇస్తే, అయ్యా ఆ పుస్తకం చదివాను, అందులో దైవజనుడు అన్నారు ఇలాగా మనసులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు, మీరేమి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, వీధిలో ఇబ్బంది పెట్టకండి, దేవుడు వింటాడు, మీ గుండె చప్పుడు కూడా వింటాడని 30 పేజీల పుస్తకం రాశారు పలా దైవజనులు. నాకు బాగా నచ్చింది. కనుక 3 సంవత్సరాలు చాలా మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నా. మరి యేసుప్రభు చేతులకు ఆ పుస్తకం వస్తే ఎంత బాగున్నాము అప్పుడు. అలాంటి పుస్తకం ఎవరైనా యేసుప్రభుకి నేర్పించి చేతులు పెట్టుంటే యేసుప్రభు కూడా అరణ్యులకు వెళ్ళేవాడు కాదు.
అంగలార్చేవాడు కాదు, కేకలేసేవాడు కాదు. మనలో మనమాట, అంతే కదండి. ఇదేం బోధ కాదు. లెట్ us డిస్కస్, లెట్ us అనలైజ్, పరిశీలన చేద్దాం, రీసెర్చ్ చేద్దాం. అవును కదా, మనసులో నాకైతే గలిబిలి ఆలోచనలు కాన్సన్ట్రేషన్ ఉండదు, కానీ యేసు ప్రభు చిన్నప్పటి నుంచి తండ్రి మీద ఉంది లింక్ అంతా. ఆయన మనసు కళ్ళు మూసుకున్నాడంటే అసలు కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు. యేసయ్య మనసులోనే ప్రార్థన చేసుకునే శక్తి ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే తండ్రి స్వరం ఎంత చక్కగా వినేవాడో ప్రతిరోజు కూడా అని మనము బల్లగుద్ది చెప్పొచ్చు. యేసు ప్రభుకు కూడా ఇలా సలహా ఇటువంటి వారు ఇస్తారేమో అని నేను అనుకుంటా. ఎందుకు ఈ రాత్రి ఈ మాట ఇలాగ వస్తూ ఉంది. మౌనంగా ప్రార్థన చేసుకునే కొన్ని సమయాలు ఉంటాయేమో, నో ప్రాబ్లం. ఆ రోజు మౌనంగా ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని నువ్వు అనుకున్నావేమో, నీ మనసుకు అలాగ అనిపించిందేమో, నో ప్రాబ్లం. కానీ అదే ప్రార్థన అని అనుకోవద్దు. ఈ స్థాయి ప్రార్థన కూడా మనం చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఊరుకోరు, వీధిలో ఊరుకోరు, కాలేజీలో ఊరుకోరు, బజార్లో అరుగు మీద కూర్చుని గట్టిగా ప్రార్థన చేస్తున్నా ఎవరూ ఊరుకోరు. మరి ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం చెప్తుంది, ఒంటరిగా రహస్య ప్రదేశం. దట్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఇంకెక్కడికి వెళ్ళాలంటే ప్రార్థన మందిరాలు, చర్చిలు, సహవాసాలు, ప్రార్థన గోపురాలు ఉంటాయి. లోపలికి వచ్చేస్తావు, తలుపులు వేసుకుంటావు, నీ ఇష్టం. కేకలేస్తావు, అంగలారుస్తావు, ప్రసవేదన పడతావు, బ్రతిమలాడతావు, గోజాడుతావు, ఏడుస్తావు, మొరపెడతావు, నీ ఇష్టం. ఎవరు డిస్టర్బెన్స్ అనుకోరు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, చాలామంది అలవాట్లో ఉన్నారు, చాలామంది అలా సరిపెట్టుకుంటున్నారు, చాలామంది అదే ప్రార్థన అనుకుంటున్నారు. అది ప్రార్థనే కావచ్చు. దేవుడు మన నోటితో చెప్పకపోయినా మనసుతో దేవునికి చెప్పగలం. ఆ మనసులో అనుకుంటుంటే దేవుడు తెలిసిపోతుంది, నో ప్రాబ్లం, అందులో సందేహం లేదు. కానీ దేవుడు మొరపెట్టమంటున్నాడు, మాట్లాడమంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభు నీళ్లలోకి వెళ్ళాడట, బాప్తిసమిచ్చే యోహాను దగ్గరకు వచ్చాడట, ఏదో సంభాషణ జరిగిందట. చివరికి యోహాను అంగీకరించాడట, యేసు నీళ్లలో మునిగాడట, యోహాను యేసుకు బాప్తిసం ఇచ్చాడట. లేఖనంలో ఉంది, యేసు నీళ్లలో నుంచి ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చాడట. యేసు నీళ్లలో నుంచి ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చాడని భక్తుడు యోహాను రాస్తున్నాడు. ఆ యోహాను పత్రిక, యోహాను సువార్త రాసింది బాప్తిసమిచ్చే యోహాను కాదండి. నో 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 నో, అపొస్తలుడైన యోహాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహానులు 3-4 ఉండొచ్చు అక్కడక్కడ, కనుక అందరు యోహానులు ఒక్కడే అనుకోకండి. ఈ బాప్తిసమిచ్చే యోహానే ఆ సువార్త రాసాడేమో అనుకుంటారు మీరు. నో నో నో, చిన్న విషయాలు మనం తొట్టిల్లకూడదు. ఆ యోహాను వేరు, ఈ యోహాను వేరు. స్తోత్రం కలుగునుగాక. సో ఆ యోహాను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా, పరిశుద్ధాత్ముడు ఆత్మవశం చేసుకుని ఆత్మ ప్రేరేపణతో వ్రాయగా, అక్కడ ఆత్మదేవుడు వ్రాయిస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తూ బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తూ బయటకు వచ్చాడు. మామూలుగా బయటకు రావచ్చు కదా, ప్రార్థన చేస్తూ బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మరొక చోట సౌలు పౌలుగా మలచబడుతున్న ఆ సందర్భంలో, ఎవరు ప్రభా నువ్వని సౌలు అడిగాడు. నువ్వు హింసించుచున్న యేసును అన్నాడు. ఆ తర్వాత ఏం చేయమంటావు నన్ను అంటే, నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో ఒకరు వచ్చి నీకు సమాచారం అందిస్తారు, వెళ్ళు ఎదురుచూడు అన్నాడు. ఆ తర్వాత అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు వెళ్ళి ఒక చర్మకారుని ఇంట్లో ప్రార్థనలో ఉన్నాడు అని లేఖనంలో ఉంది. అననీయతో ప్రభు మాట్లాడుతూ ఇలా పరిచయం చేస్తున్నాడు సౌలు గురించి. అక్కడ ఆ వీధిలో, ఆ గృహంలో ఒక వ్యక్తి, సౌలు అనే వ్యక్తి, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నేను అనుకుంటాను, అంత భయంకరంగా సంఘాన్ని హింసించి, పిల్లల్ని చంపి, భార్యను చంపి, భయంకరంగా చెదరగొట్టి, అదే శ్రేష్టమైన భక్తి అనుకుంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తి ఈ ప్రభు దర్శనం అవ్వగానే, నేను నిన్ను ఎన్నుకున్నాను అపొస్తలుల అన్యజనుల మధ్యన ఒక అపొస్తలుడిగా ఉండటానికని చెప్పగానే ఇంకేం చెప్పారో తెలియదు. సౌలు ఇంకేం విన్నాడో మనకు తెలియదు. అక్కడున్న సంభాషణ మాత్రం అదే,
ఆ సన్నివేశానికే, ఆ సంభాషణకే, ఆ 4 యేసయ్య మాటలకే నేను నమ్ముతున్నాను పౌలు హృదయం లేదా సౌలు హృదయం పగిలిపోయి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. పగిలిపోయి ఉండాలి. కనుక ఎలా ప్రార్థన చేశాడో మనకు తెలుసు. అంగలారుస్తూ, పశ్చాత్తాపడుతూ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ లేఖనం ప్రకారం చూస్తే మనసులోనే చదువుకుంటే వినటం వల్ల విశ్వాసం అన్నాం కదా. నిజానికి లేఖనాలు చదవటం దేనికి గుర్తని దైవజనులు చెప్తుంటారు. లేఖనాలు చదివితే దానికి అది దేనికి గుర్తు అని దైవజనులు చెప్తారు. ప్రార్థన మనం చేస్తూ ఉంటే మనం దేవునితో మాట్లాడటం, వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడటం. స్తోత్రం కలుగునుగాక. ఆ స్టేట్మెంట్ మనం ఆధారం చేసుకుని వినుట వలన విశ్వాసము కలుగును అనే మాటను ఈ స్టేట్మెంట్ పక్క తీసుకొచ్చి రెండు కలిపి చూసుకోవటానికి ప్రయత్నం చేస్తే, అవును, ఈ లేఖనాలు ఎవరో చెబితేనే విశ్వాసం వస్తుందట, ఈ లేఖనాలు ఎవరో చెబుతుంటే వింటేనే విశ్వాసం వస్తుందట, ఈ లేఖనాలు స్వయంగా దేవుడే చెబుతుంటే నాకు విశ్వాసం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదువుకుంటూ అమ్మో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ పేజీలో ఉన్నవన్నీ కూడా నా గురించి, నా కుటుంబం గురించి వచ్చేసే అనుకుంటాం. ఎప్పుడూ రాశారు, దేవుడు రాయించారు. కనుక ఒకసారి ఆ వచనాలు చదువుతుంటే ఆ రోజు యేసుప్రభు నీకు సెపరేట్గా లెటర్ రాసేసేరమన్నట్టు ఉంటాయి వచనాలు. ఎగ్జాక్ట్గా కుటుంబ పరిస్థితులు, ఆధ్యాత్మిక జీవితం, లేకపోతే నీ ఆలోచన విధానం అంతా పెర్ఫెక్ట్గా సూట్ అయిపోతున్నట్టు ఉంటుంది. అది ప్రభు నీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రభు మాట్లాడుతున్నాడు, లేదా ప్రభు వినిపిస్తున్నాడు, లేదా ప్రభు పలుకుతున్నాడు, లేదా ప్రభు చెప్తున్నాడు అని అనుకుంటే నేనేం చేస్తున్నాను? వాక్యం చదువుతూ ప్రభు వాక్యం నుంచి మాట్లాడుతుంటే నేనేం చేస్తున్నాను? వింటున్నాను. వింటే ఏమవుతుంది? విశ్వాసం. సామాన్యంగా ఒక భక్తుడు సువార్త చెబితేనే విశ్వాసం వస్తే, ఇక ప్రభువే లేఖనాలను నాతో మాట్లాడితే, లేఖనాల ద్వారా నాతో మాట్లాడుతుంటే ఇంకెంత బలముగా విశ్వాసం వస్తుంది అనేది మర్మం. స్తోత్రం కలుగునుగాక. ఇంత దూరం ఇలాగ నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఇదేం పెద్ద సీక్రెట్ అని నేను అనుకోను, మర్మం అని కాలర్ మీద చేయవేయను. కానీ ఆలోచన చూస్తుంటే అవును నిజమే కదా అని అనిపిస్తూ ఉంది. నేను సాక్ష్యంలో చెప్పిన మాటను బట్టి చూస్తే అవునన్నట్టు ఉంది. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల నుంచి, మొదటి రోజులే కాదు, ఆ 3.5 సంవత్సరాలు స్టడీగా నేను ఆలోచన చేసుకుంటూ వస్తే నా విశ్వాసపు స్థాయి కూడా పెరిగినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు దగ్గర మాట్లాడినా, ప్రజల దగ్గర మాట్లాడినా, ఒక ప్రసంగం ఉపదేశం దగ్గర మాట్లాడినా ఆ మాట తీరు ఎంత విశ్వాసంతో వస్తుందో, ఆ మాట తీరు ఎంత రోషంతో వస్తుందో, ఆ మాట తీరు ఎంతగా బల్ల గుద్దినట్టు వస్తుందో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది నెలల క్రితం పోలపల్లి ఇమ్మానుయేల్ గారు పిలిస్తే ఒక పూట వెళ్ళాను ఉపవాస కూటాలకి. వాక్యం చెప్పేశాను. కొద్ది నిమిషాలు ఉండండి అన్నారు. అలాగే కూర్చుంటే లేచి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ 2-3 మాటలు అన్నారు. అది పొగుడుతూ అన్నారని నేను అనుకోను. కానీ ఏదైతే నేను అనుభవిస్తున్నానో, ఏదైతే నేను కళ్ళతో వినగలుగుతున్నానో, చూడగలుగుతున్నానో అదే మాట ఆయన పలికాడు. ఏమనంటే, ప్రతి సంవత్సరం పిలుస్తున్నాను, ప్రతి సంవత్సరం క్రిస్మస్కైనా వస్తారు, అక్కడక్కడ ఆయన వచనాలు వింటుంటాను. ఈవెన్ యూట్యూబ్లో కూడా ఆ మినిస్ట్రీ వాళ్ళ పరిచర్య నేను పెట్టుకున్నాను, అది కూడా అప్పుడప్పుడు వింటుంటాను నేను. కానీ కొద్ది నెలలుగా పరిశీలన చేస్తున్నాను, ఆ వచనాల్లో, వాక్యములో చెప్పే తీరులో, ఆ మాటల్లో చాలా వాడి నాకు కనిపిస్తూ ఉందన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. చివరి మాటగా ఏం చెప్పారంటే, గత సంవత్సరం వచ్చారు, మీరు విన్నారా ప్రసంగం? ఈ సంవత్సరమే మొదటి నెలలో ఒకసారి వచ్చారు ఒక సమావేశానికి, మీరు విన్నారు ఆ ప్రసంగం. ఇప్పుడు విన్నారు మీరు ప్రసంగం, తేడా కనపట్టలేదా అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అదే ప్రసాదు, అదే వాక్యం, అదే స్వరం,
అదే మనిషి, అదే వైఖరి. అందుకే అంటున్నాను, వాళ్ళు చెప్పారని కాదు, నాకు తెలిసిపోతూ ఉంది ఆ వాక్యం చెప్పే తీరు, ఆ చెప్పేటప్పుడు దాని వెనకాల వస్తున్న విశ్వాసం అనే ఫోర్సు, ఆ ఫోర్స్ వెనకాల వస్తున్న అభిషేకం, కార్యాలు జరుగుతున్నాయి, సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. పాస్టర్స్ మధ్యన మాట్లాడటానికి వెళ్ళాను అక్టోబర్ 2న. గత సంవత్సరం వెళ్ళాను, మొన్న వెళ్ళాను. వచ్చేసిన తర్వాత ఫోన్ చేసి 2-3 పాస్టర్ గారు, బలమైన ఆత్మకార్యం జరిగిందండి. గత అక్టోబర్ 2 కూడా నేను వచ్చాను, ఇప్పుడు వచ్చాను. చాలామంది పాస్టర్లు కదిలింపు వచ్చిందండి, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కదిలింపు వచ్చిందండి అన్నారు. అఫ్కోర్స్ ఒకవేళ దేవుని ఆత్మ అప్పుడు వచ్చారేమో, కదిలింపు వచ్చిందేమో అని అలాగనుకోవచ్చు. కానీ రాత్రి నేను చెప్పిన మాటలు, సాక్ష్యాలను కొంచెం కాస్త బేస్ చేసుకుంటే, అవును నేను వాక్యం చదువుతున్నా అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను చెప్పకపోయినా, స్వరం నేను వినకపోయినా ఆ మాటలు లోపలికి వచ్చేస్తున్నాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని కార్యాలు ఆశ్చర్యం, కంటికి కనపడవు, చెవికి వినపడవు, కార్యం మాత్రం జరిగిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా గొప్ప కోసం చెప్పట్లేదు, మాయిగా ప్రార్థన చేస్తేనట్టు ఇలాగని ఆ లెవెల్లో చూడకండి. ఎందుకంటే మీరు నా లెవెల్ కన్నా పై లెవెల్కి రావాలి, నా స్థాయి కన్నా పై స్థాయికి రావాలి. యేసుప్రభు పాలసీ అది. శిష్యులతో అన్నాడు, మీరు నా లెవెల్ దాటకూడదు, నేను గురువునే, మీరు శిష్యులే, కబడదార్ అనలేదు. మీరు ఎక్కువ డిగ్రీలు సంపాదించకండి, నాకన్నా తక్కువ ప్రత్యక్షతలు ఉండాలి. నాకు 100% ఉంటే మీకు 70%. ఎందుకంటే గురువే, శిష్యులు అనలేదు. యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడాడో. మీరందరూ కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కటి మనసు, ఎంత ఓపెన్ హార్ట్, ఎంత విశాలమైన హార్ట్ అది. నిజంగా అలాంటి మనసు విశ్వాసంలో ఉంటుందా? అలాంటి మనసు క్రైస్తవ నాయకత్వంలో ఉంటుందా? అలాంటి మనసు ఈవెన్ శిష్యుల్లో కూడా ఉందా? ఇంత ఎలాగ యేసుప్రభు అంటున్న శిష్యులు, నువ్వు గొప్ప, నువ్వేం కాదు, నేను గొప్ప, నువ్వు కాదు నేను గొప్ప, ఎప్పుడు కూడా సణుక్కుంటూ ఉండేవారట. ఎందులో గొప్ప అనుకుంటూ ఉంటే యేసుప్రభు తెలిసిపోయి, ఏంటి మీరు, నీకేం తెలుసు అంటే నీకేం తెలుసు అనుకుంటారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. మీకు మాట చెప్తాను, రండి కూర్చోండి. ఎవరు గొప్ప వాళ్ళంటే, ఎవరైతే దీనులై పరిచర్య చేస్తారో వాళ్ళే గొప్ప నాయకులు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే చిన్నపిల్లలుగా ఎప్పుడు కూడా అవును అంతే, సరే ఒప్పుకుంటున్నాను, నిజమేలే అని చిన్నపిల్లలు ఎలాగైతే అంటారో అలాగే మీరు అంటూ పోతుంటే, అంటే వినటానికి వేగిరి పడుతూ మాట్లాడటానికి నిదానిస్తూ ఉంటే మీరు చిన్నపిల్లలు. ఇటువంటి వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం కలుగునుగా. మహాదేవుని కుమారుడే శిష్యులతో, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. కనుక కార్యాలు జరగాలంటే విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరగాలంటే వాక్యం వినాలి, చదవాలి. కనుక మన వాక్యం ఏ స్థాయిలో చదువుతున్నామో, విశ్వాసం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలంటే ఆ విశ్వాసపు ఆ ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది? నా మనసులో. అందుకే ప్రభు అంటారు, విశ్వాసం పెంచుకోవటంలో మీరు ప్రయత్నం చేయటం లేదు, ఏ రీతిగా కూడా మీరు ప్రయాస పట్టలేదు. నామకార్థం అనే మాట దేవుడు అనడు, కానీ ఉండాల్సినంత సీరియస్నెస్ లేదు నా వాక్యం విషయంలో అంటాడు మీతో, నాతో. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను అనుకోవచ్చు, నాకు అనుభవాలన్నీ వచ్చేసి నీకు వాక్యం అలా చదివితే చాలన్నమాట అనుకో. ఇంకా నేను ఆకలి పెంచుకోవాలి, ఇంకా నేను ఆత్రత పెంచుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటే చదివేసిన వాక్యమే, వినేసిన వాక్యమే కాదు. అసలు వాక్యం అంటేనే యేసయ్య. నిన్న కనపడ్డాడుగా యేసయ్య, ఇవాళ కనపడాల్సిన పని లేదు. గత వారమంతా యేసయ్య కలిశాడుగా, ఈరోజు కలవాల్సిన పని లేదు. యేసయ్య ఎలాగుంటాడు నాకు తెలుసు. నోవే. ఎన్నిసార్లు కలిసినా యేసయ్య కలవాలి, ఎన్నిసార్లు చూసినా యేసయ్యని చూడాలి. ఎన్నిసార్లు యేసయ్య అదే మాట మాట్లాడిన, ఏది నెల క్రితం భయపడకన్నాడు, గత వారం భయపడకన్నాడు, మొన్న కూడా భయపడకన్నాడు, నిన్న కూడా భయపడకన్నాడు, అదిగొదిగో యేసు వస్తున్నాడు, ఇంకేమంటాడు? భయపడొద్దు అంటాడు. ఆ తేలిక ఉండగలమా చెప్పండి? అమ్మో యేసు రావాలి, భయపడొద్దని మళ్ళా చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాక్యం కూడా అలాగ అనుకోవాలి మనం. మొన్న చదివాను, నిన్న చదివాను, ఎప్పుడో చదివాను, ఇంకేం చదువుతాను బాబు. దేవుడు అంటాడు, నువ్వు
అది ఊరికే పుస్తకం అనుకుంటున్నావు, పుస్తకం మీద అక్షరాలు అనుకుంటున్నావు, అదేదో చదవటం అనుకుంటున్నావు. కాదు కాదు, ఆ వాక్యమే యేసు, ఆ వాక్యమే ఆత్మ, ఆ వాక్యమే శక్తి, ఆ వాక్యమే పరిశుద్ధత. ఆ వాక్యంలో నుంచే నీ కళ్ళల్లోనికి, నీ కళ్ళల్లోనికి, నీ ఆత్మలోనికి దేవుని ప్రభావము ప్రవహిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముతున్నా. మీరు ట్రై చేయండి, ఊరికి ట్రై చేయండి, చిన్నపిల్లలుగా సరదాగా ట్రై చేయండి. దేవుడి దగ్గర సరదాగా ట్రై చేసినా ఆయన మాత్రం సీరియస్గా తీసుకుంటాడు. సీరియస్ అని చెప్పండి, కోపం కాదు, సీరియస్గా చెప్పి నా బిడ్డ ట్రైల్ వేస్తుంది కానీ ఈ ట్రైల్కి నేను పెర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తాను. అప్పుడు పిల్లడు ఏం చేసి చెప్పండి, అమ్మో నేను అనుకున్నట్టు జరిగిందంటే స్పీడ్ పెంచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. పెద్దోళ్ళకేమో తెలియదు కానీ యవ్వనస్తులు మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ప్రభు మధ్యాకాశాలకు వస్తే మీరు ఎలాగో పైకి వచ్చేస్తారు, అందులో సందేహం లేదు. కానీ ప్రభు మిమ్మల్ని భూమి మీద ఉంచినంత కాలం ఈ పుస్తకాన్ని విడిచిపెట్టద్దు, ఈ పుస్తకంలోని వచనాలు మీరు విడిచిపెట్టద్దు. ఏం చదవకపోయినా పర్లేదు అనుకోండి, కానీ ఇది మాత్రం చదవకపోతే ఆ రోజు నేను చచ్చిపోతానేమో అన్నట్టు అనుకుంటే బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఇది నేను చదవకపోతే అమ్మో నాకేదో అయిపోతుందన్నమాట అని అనుకోవటం కూడా మంచిదేనేమో అని అనుకుంటా. అంత సీరియస్గా మన వాక్యం మీద ఉంటే దేవుడు ఎంత ముచ్చట పడతాడో. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ధ్యానించు, ప్రతిరోజు ధ్యానించు, పగలు ధ్యానించు, రాత్రి ధ్యానించు, ఎడతెగక ధ్యానించు, 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 ధ్యానించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడాగేమో దేవుని వాక్యం చదవటం ద్వారా మనము మన విశ్వాసమును పెంచుకోగలం. మన విశ్వాస పరిమాణము తెలియకుండానే పెరుగుతుంది. దైవజనం చెయ్యేసి ప్రార్థన చేస్తారు, నాలో విశ్వాసం పెరగాలన్నారు. ప్రభా ఈ బిడ్డ యొక్క విశ్వాసాన్ని పెంచండి అని ఆయన ప్రవచనంగానే మాట్లాడి పెంచారు. 3 సార్లు అలా ప్రార్థన చేశారు 3 ప్రవక్తలు. కానీ ఇంతకుముందు కన్నా దేవుని మాట మీద నాకు నమ్మకం లేదు. చాలా విషయాల్లో అవిశ్వాసం వచ్చేస్తూ ఉంది. అందుకే నేను అంటున్నాను, దైవజనులు ప్రార్థన చేస్తే విశ్వాసమైన అభిషేకం రావచ్చు, సందేహం లేదు. కానీ నువ్వు వాక్యం చదవకుండా కూర్చుంటే, వాక్యం వినకుండా కూర్చుంటే, వాక్యం నిర్లక్ష్యం చేస్తూ కూర్చుంటే, వాక్యం చెప్తుంటే ఎక్కడో నీ మనసు ఉంటే దైవజనులు చేయేస్తే ఏమవుతుంది? 3 ప్రవక్తలు చేయేస్తే ఏమవుతుంది? అసలు మొదట వాక్యమే దేవుడు కదా, వాక్యమే దేవుని స్వరం కదా, ఆ వాక్యంలో నుంచి విశ్వాసం రావాలి కదా. అక్కడ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు. ఈ దైవజనుడు చెయ్యేస్తే ఎవరికి గొప్ప విశ్వాసం వచ్చిందంటే గొప్ప కార్యం చేయాలట. ఆ దైవజనుడు ఎక్కడున్నాడు? పోతాను, నా తల చేతి కింద పెట్టేస్తాను, అయ్యగారు నాకు విశ్వాసం రావాలి ప్రార్థన చేయండి అనేస్తాను, దేవా బిడ్డకు విశ్వాసం ఇవ్వు అని ప్రార్థన చేసేస్తారు. నేను విశ్వాసం పొందేసాను అనుకుంటాను. సాయంకాలం రాగానే ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా జరుగుతుంది లేదు, ఏమవుతుందో ఏంటో ఏమో కానీ అని మొదలెడతాను. మళ్ళా ఈ రాత్రి ఒక సూచనగా చెప్తున్నాను, నీకు నాకు ప్రభు చిత్రుడు అనుకుందాం. ఒక్కొక్కసారి ట్రిక్ అనే మాట మంచిది కాదేమో, కానీ అలాంటి పరుగు మంచిది కాదేమో. ఆయన చెయ్యేసేస్తే ఇక అభిషేకం వస్తుంది, నాలో విశ్వాసం పెరిగిపోతుంది అని ఆ కోణంలోనే ఉంటూ ఆయన కోసం పరిగెత్తి ఆయన చెయ్యి మీద పడి దక్కండి. ఆయన చెయ్యి వేసిన తర్వాత ఇంకేదో రాత్రి నుంచి నేను పర్వతాలు లేపేస్తాను, రేపటి నుంచి సముద్రాలు దారి ఇచ్చేసేలా చేసేస్తాను అని అనుకోవటం తప్పులేదు. కానీ వాక్యం చదవని నీకు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేనటువంటి నీకు, వాక్యం ధ్యానం చేసే ఆశయం లేనటువంటి నీకు, అసలు బైబిల్ తెరవటానికి ఇష్టమే లేనటువంటి నీకు ఎప్పుడైనా తీరుబడిగా ఉంటే ఏదో చదవాలనుకుంటే వాక్యం చదివే నీకు, వాక్యం విన్నప్పుడు కూడా అసలు వాక్యం వినేటప్పుడు మనసు నీకు వాక్యం మీద ఉండనే సమయంలో ఏ దైవజనుడు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఎందుకంటే మూలపాఠం, మూల సూత్రం యేసు, బీజం, విత్తనం అదే నేను నిర్లక్ష్యం చేస్తే ఎంతమంది చేతులు వేస్తే ఏమవుతుంది నాకు? స్తోత్రం కలుగునుగాక. అది కూడా ఆలోచన చేయాలి మనం. చాలామంది వాళ్ళు ఉండాల్సిన రీతిలో ఉండరు, ప్రభువును హత్తుకోవాల రీతిలో హత్తుకోరు. వాళ్ళ జీవితంలో అవిధేయత, అవిశ్వాసము, దేవుడు కాదు అన్న వాటిని, చిన్న వాటిని కూడా చేస్తాను ఏమవుతుంది అన్నట్టుగానో, చేసిన దేవుడు ఏం చేయడు అన్నట్టుగానో వాడు చేసుకుపోతుంటారు. నేనంటాను ఈ రాత్రి ఎవరో దైవజనుడు వచ్చి బలమైన ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయని నేను అనుకోను. ముఖ్యంగా నేను చెప్తున్నాను, మనం మన జీవితాన్ని దేవునికి లోబడేలాగున ఎప్పుడైతే సరి చేసుకుంటామో ఆ దైవజనుని అభిషేకం ఉంటుంది నా మీద, పని చేయటం ప్రారంభిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు చేయటం మంచిదే,
చేయటం ద్వారా అభిషేకం రావటం కూడా మంచిదే, అభిషేకం నా మీద ఉంటుంది మంచిదే. కానీ అభిషేకం నాలో పవర్ రిలీజ్ అవ్వాలంటే, నా మీదకి వచ్చిన అభిషేకం నా అనుదిన జీవితంలో ఓపెన్ అయి రిలీజ్ అవ్వాలంటే నేను అభిషేకానికి లోబడాలి. అభిషేకం ఇచ్చిన ఆత్మకు లోబడాలి. ఆత్మ అంటే వాక్యానికి లోబడాలి, అంటే వాక్యాన్ని చదవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చాలామంది ఆ దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తారు విశ్వాసం కోసం, ఈ దైవజనుడు ఇక్కడ ప్రార్థన చేస్తారు అభిషేకం కోసం, ఆ దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తారు ఇక్కడ స్వస్థత వరం నీకు వచ్చేస్తుంది అన్నట్టుగా. ఏం లేదేంటి నాలో, ఏం అవట్లేదండి, ఇంతకుముందు కన్నా వీక్గా ఉన్నాను, ఇంతకుముందు కన్నా భయం వేసేస్తోంది, ఇంతకుముందు కన్నా విశ్వాసం లేనట్టుగా అనిపిస్తూ ఉంది. దైవజనుల్లో తేడాయా, అభిషేకం రాలేదా, దేవుడు ఏమన్నా మాయ చేశాడా? ఏం కాదు. నువ్వు లేఖనాన్ని మూసేసి ఉంచినంతసేపు, లేఖనం మీద నువ్వు శ్రద్ధ పెట్టినంతసేపు, లేఖనానికి నువ్వు చెవి ఇవ్వనంతసేపు, లేఖనం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, భక్తి, భయము, ప్రేమ, విధేయత నేను కనీసం కొంచెం కూడా చూపించకపోతే ఈ అభిషేకం ఉంటుంది కానీ అందులోంచి కార్యం రిలీజ్ అవ్వదు, సువాసన రిలీజ్ అవ్వదు. స్తోత్రం కలుగునుగాక. నేను అనుకుంటాను ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా. కనుక ఆయన ప్రార్థన చేసాడు, ఏమవ్వలేదు. ఒక పలానా దైవజనుడు వస్తున్నాడంటే ఆయనకన్నా సూపర్ అంటే ఆయన. ఏమన్నా మనం అనుకోమా? నేను అనుకుంటా. మన వచ్చారు ఒక ఆయన, జనవరిలో వచ్చారు, ప్రార్థన చేశారు, 3 నెలలు చూశాను, ప్రవచనం చెప్పారు కానీ ప్రార్థన చేశారు కానీ అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏదో అయిపోయింది కానీ నాకు ఏదో అయిపోయినట్టు అనిపించేసింది కానీ ఫిబ్రవరి మార్చి కల్లా మళ్ళీ ఏం అనిపించట్లేదు. అబ్బాబ్బే జూన్ నెల ఒల్లూరు పలానా దైవజనుడు వస్తున్నాడు, ఈయనకన్నా సూపర్ అంట ఆయన. యూట్యూబ్లో ఎన్నో లైక్లు ఉంటాయి, మహా అభిషేకం అంట, పరిగెడతా అక్కడికి. జూలై నెలలో ఆయన ప్రార్థన చేశారు. ఆగస్టు సెప్టెంబర్ చాలా స్పీడ్గా ఉన్నా, అక్టోబర్ నవంబర్కి మళ్ళా డౌన్ అయ్యాను. అబ్బాయి ఈ దైవజనుడు కూడా కొంచెం పూరే. అక్కడ దైవజనుడు ఇలాగ అంటున్నాను మీరు అనుకోకండి. సహజమైన లేదా ఒక సాధారణమైన విశ్వాసులో ఉండే ఆలోచన విధానం, విశ్వాసులో ఉండే దేవుని దగ్గర షార్ట్కట్లో ఏదో పొందేసుకోవాలి. ఇలా టచ్ చేస్తే ఏదో అయిపోవాలి, ఎవరు ఇలా టచ్ చేస్తే నాకు వచ్చి పడిపోవాలి, ఎవరు చేసేస్తే నేను అలా అయిపోవాలి. తప్పేం లేదు. కానీ విధేయత విషయంలో, వాక్యం చదవటం విషయంలో, దేవుని హత్తుకోవటం విషయంలో, దేవుని పట్ల అపారమైన ఆకాంక్ష కలిగి ఉండటంలో అక్కడే నేను ఫెయిల్ అయ్యాను. బైబిల్ మూసేసి ఎవరు ముట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది? బైబిల్ తెరిచి చదువుతుండగా ఎవరైనా ముట్టుకుంటే కార్యం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఖచ్చితంగా నా జీవితం అంతా అవిధేయత పెట్టుకుంటా. ఉదయం నుంచి రాత్రి వరకు నా జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన జీవితమే ఉంటుంది. వాళ్ళు ముట్టుకుంటే అయిపోవాలి, వీళ్ళు పట్టుకుంటే అయిపోవాలి, వాళ్ళు ఊరితే అయిపోవాలి, వీళ్ళు నూనె రాస్తే అయిపోవాలి. పొరపాటు అవదు, అవదు. ఒకవేళ దైవజనుడు ఆఫ్రికాను తలకిందులు చేసిన వ్యక్తి కావచ్చు, బిల్లీ గ్రహం గారిలాగా యూరోప్ తలకిందులు చేసిన వ్యక్తి కావచ్చు దైవజనుడు. అది చెయ్యేస్తే ఏదో అయిపోతుందండి. నా జీవితం అంతా అవిధేయత పెట్టుకుని ప్రభువులకు వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని కూడా నా ఇష్టం అంటూ ముందుకెళ్తూ అసలు వాక్యం మీద దృష్టి పెట్టకుండా, వాక్యం వినటం మీద దృష్టి పెట్టకుండా, దేవుని హత్తుకునేటటువంటి ఆ ప్రయత్నమే చేయకుండా, ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళితే లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తాను, చెయ్యేస్తారు, పంపిస్తాడు. ఏం జరగదు. ఎవరి తప్పు, ఎవరిది పొరపాటు, ఎక్కడొచ్చింది లోపం? దేవ మాతో మాట్లాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదవటం ద్వారా అపవాదిని ఎదిరించగలం. వాక్యం అనే ఖడ్గం, 2 అంచులు గల వాడి అనే ఖడ్గం. యేసు ప్రభువుని అపవాది శోధిస్తున్నాడు అరణ్యంలో. పరిశుద్ధాత్మ అలా శోధించబడటానికి ట్రైనింగ్ ఇవ్వటానికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ప్రతి శోధన సమయంలోనూ వాక్యం తీశాడు. ప్రతి శోధన సమయంలో ఏం తీశాడు? వాక్యం తీశాడు. వాక్యం తీశాడంటే మీరు అనుకోకండి ఆయన బుర్రలోని ఆయనే వాక్యం కాబట్టి ఆయనే వాక్యం చదవక్కర్లేదు, చిన్నప్పటి నుంచి వాక్యం చదివినవాడేం కాదు అని అనుకోకండి. అలాగ అనుకోకండి. ఆయన మనలాగే మానవుడు. పడుకున్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, కన్నీరు గార్చాడు. మనవలే అరణ్యంలోనే కాదు అన్ని రకములుగాను శోధించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఆ వచ్చినను అలా పెట్టుకుని దాని వెలుగులో యేసు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం చదివాడా లేదా?
బైబిల్ అనే మాట అక్కడ లేకపోవచ్చు, బైబిల్ అని అనకూడదు. అప్పుడు బైబిల్ ఎక్కడుంది? యేసుప్రభు దగ్గర బైబిల్ అనకూడదు. యేసుప్రభు చిన్నప్పటి నుంచి బైబిల్ చదివే ఉంటాడని బల్ల ప్రసంగం చేస్తే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. అప్పుడు బైబిల్ ఎక్కడుంది అంటారు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే చదివి ఉంటాడు. తండ్రి పని మీద నేను ఉండాలి కదా అంటాడు. ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే, ప్రవచనాలు చదువుతూ ఉంటే, ప్రవక్తల ప్రవచనాలు చదువుతూ ఉంటే, అమ్మ చెప్పిన సాక్ష్యం, నాన్న చెప్పిన సాక్ష్యం, తన పుట్టుక గురించి చెప్తూ ఉంటే, ఆ ప్రవచనాలను పోల్చుకుంటూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదివే కొలది తండ్రి ప్రణాళిక యెషయా ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా బహుశా తాను అలాగున్న దెబ్బలు తినాలని అనుకుంటాడేమో, ఏమో తెలియదు. నేనైనా గొర్రెపిల్లను అని అనుకుంటాడేమో, ఏమో నాకు తెలియదు. కానీ అరణ్యములో అపవాది శోధిస్తూ ఉంటే ఆయన ఉపయోగించిన ఆయుధం, ఆయన పలికిన ఆయుధం, ఆయన జ్ఞాపకం చేసుకున్న ఆయుధం, అపవాదిని ఎదిరించి వాడు సిగ్గుపడిపోయేలాగున, తాత్కాలికంగా విడిచిపోయేలాగున ఆయన ఉపయోగించిన ఒకే ఒక బలమైన శ్రేష్టమైన ఆయుధం వాక్యం. వాక్యం వాక్యం స్తోత్రం కలుగునుగాక. చదివాడు, బాగా చదివాడు, చదువుతూనే ఉన్నాడు, రోజు చదువుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాన్నకు కమ్మరిపల్లిలో సహాయం చేస్తూనే ఉన్నాడు, అమ్మకు కూడా సహాయం చేస్తూనే ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా. నేను నమ్ముతున్నాను యేసు వాక్యములో ఉన్నటువంటి పదును ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ శక్తి వాడలేదండి, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి వాడవచ్చు కదా. నాకు అధికారం ఇవ్వబడింది అన్నాడు తుఫాను మీద, అక్కడ సముద్రం మీద. అలాంటి అధికారం ఏమైనా ఉందని యేసు ప్రభుకు అనిపించలేదా? వాక్యం తీయటం ఏంటి, వాక్యంతో మాట్లాడటం ఏంటి? అపోదొచ్చి ఏదో చెప్పేస్తూ ఉంటే అధికారంతో నోరు మూసుకో, గెట్ అవుట్ అనాలి కదా యేసు ప్రభు మనలో మనమాట. కానీ ఏం చేశారు ఆయన? వాక్యం తీశాడంటే అక్కడ దొరికిన వాక్యం కాదు, ఆయన బాగా చదివి ఉన్నాడు కనుక ఆ మాటల్లో వాక్యం బయటకు వచ్చింది. స్తోత్రం కలుగు. ఇలా వ్రాయబడి ఉంది. ఒకసారి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి మరి 2 వచనాలు నేను చదివించాను. ఈ 2వ వచనం మనము అపవాదిని ఎదిరించుటలో వాక్యం బాగా ఉపయోగపడుతుంది. అపవాది వేసే తంత్రాలు, ఆ బాణాలను ఆర్పివేయటానికి వాక్యం బాగా ఉపయోగపడుతుంది. అపవాది పెట్టే తంత్రాలు సులువుగా తెంచి పడేయటానికి వాక్యం 2 అంచుల గల పదునైన ఖడ్గం. దాని శక్తి ఎంతండి? ఎముకను మూలుగును సైతం పెర్ఫెక్ట్గా సెపరేట్ చేస్తుందట అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎముకలో ఉన్న మూలుగును సైతము ఎంత స్పెషల్గా సెపరేట్ చేస్తుందంటే అసలు ఈ మూలుగు ఎముకలో ఉందా అని అనుమానం వస్తుంది. అంత పెర్ఫెక్ట్గా సెపరేట్ చేస్తుంది. కనుక అంత పదునైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అపవాదిని ఎలా ఎదిరించగలను? ఒకటి అనుకోవచ్చు యేసు నామం, ఇంకోటి అనుకోవచ్చు యేసు రక్తం, ఇంకోటి అనుకోవచ్చు పరిశుద్ధాత్మ అభిషేకం. కానీ ప్రభు చెప్తారు, యేసు ప్రభు చెప్తారు, యేసు పేరు నాకుంది, నేను కూడా ఆత్మచేత నింపబడ్డాను, స్తోత్రం కలుగునుగాక. ఆత్మాభిషేకంతో నేనున్నాను, ఆ యేసు అనే నామం కూడా నేను కలిగి ఉన్నాను. తండ్రి నాతో ఉన్నాడని తెలుసు, ఆత్మ నాతో ఉన్నాడని తెలుసు. అవును కదా. అపవాదిని ఓడించడానికి, ఎదిరించడానికి, వాడు చెప్పే బోధ, వాడు చెప్పే ఆలోచనలు, వాడు ఇచ్చే సలహాలను ఎదుర్కోవటానికి ఏమీ అవసరం లేకుండా నా పేరుతోనే, లేదా తండ్రి నాతో ఉన్నాడు కనుక కొడుకుగానో అధికారంతో నేను అతన్ని తరిమెయ్యాలి కదా. కానీ యేసు ఏం చేశాడు? వాక్యం చేతబట్టాడు. ఒక కోణంలో చూస్తే యేసే అపవాదిని ఎదుర్కోవటానికి వాక్యాన్ని చేతబడితే, మరి నేను వాక్యాన్ని చేతబట్టి అపవాదిని ఎదుర్కొంటే వాడు పోకుండా ఉంటాడా? స్తోత్రం కలుగునుగాక. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అన్నాడు. దేవునికి లోబడి అంటే ఇన్ అదర్ వర్డ్స్ వాక్యం బాగా పట్టుకోండి, వాక్యంలో ఉండండి, వాక్యం కింద ఉండండి, వాక్యంతో ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాడు ఉండడు, ఏం చేస్తాడు? పారిపోతాడు. స్తోత్రం కలుగునుగాక.